నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సీపీలో కొన్ని నియోజకవర్గాల్లో వర్గ పోరు స్టార్ట్ అయింది. మరి ఆ నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలకు ఉన్న కన్వీనర్లకి, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య కొంత వారు నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది కూడా రిజర్వ్ నియోజకవర్గాల్లోనే ఈ యొక్క వర్గపోరు రాజకీయాలు ఏ రోజుకి ఆ రోజే గందరగోళంగా మారిందనేది మరి ఆ పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులు కొంత ఆవేదన ఆందోళనలో ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో మరి ఇటీవల కాలంలో కాస్త వివాదాలు ముదిరి పాకాన పడుతున్నట్టు కూడా కనిపిస్తున్నాయి. మరి చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న కంబం విజయరాజు గారు విద్యావంతుడు, ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. 2024లో పోటీ చేశారు. మరి రాష్ట్రంలో కూటమి గాలితో మరి అందరూ ఓడిపోయినట్టే విజయరాజు గారు కూడా ఓడిపోయారు. కానీ అక్కడ వర్గపోరు, మరి ఆయనకి ప్రత్యర్థులు కొంతమంది అక్కడ వర్గ రాజకీయాలు నడుపుతున్నారనేది ఒక ప్రచారం. మరి అదేవిధంగా కొంతమంది జెడ్పీటీసీలు కూడా విజయరాజు గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీలో వేరే కుంపట పెట్టి రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నారనేది ఒక సమాచారం. మరి ఆ నియోజకవర్గంలో మరి జెడ్పీటీసీగా ఉన్నారు, జెడ్పీటీసీల ఛాంబరు అధ్యక్షులుగా ఉన్నారు పొల్లాటి బాబ్జీ గారు కూడా. పొల్లాటి బాబ్జీ గారు మరి చింతపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంబం విజయరాజు గారి మధ్య రాజకీయపరమైన వర్గపోరు అయితే చాలా బలంగానే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో విజయరాజు గారు వర్సెస్ పొల్లాటి బాబ్జీ గారి మధ్య కొంచెం ఏకవచనంతో ఉన్నాయి, పరుష పదజాలాలతో కూడా వ్యాఖ్యలు ఇటీవల కాలంలో కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో జరిగాయని కూడా మనకు అందుతున్న సమాచారం. మరి ఆ పరిస్థితికి వస్తే ఆ పార్టీ ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ప్రజల్లో ఉండగలుగుతుంది, ఏ విధంగా సమన్వయంతో ఉండగలుగుతుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది వేళ. మరి ఈ రానున్న రోజుల్లో చూస్తే చింతలపూడి నియోజకవర్గంలో ఈ విధమైన వర్గపోరు నడిస్తే అక్కడ ఇన్ఛార్జి పట్ల స్థానికంగా ఉన్న పార్టీ నాయకత్వం ఒక వర్గం విజయరాజు గారి పక్కన, మరో పక్క అక్కడ పొల్లాటి బాబ్జీ గారి పక్కన. అదేవిధంగా వర్గపోరు అనేది సహజంగా మరి ఆ నియోజకవర్గంలో ఒకేసారి ఎందుకు బయటపడ్డాయో తెలియదు, కానీ రెండు వర్గాలకైతే సీలిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. మరి వీటిని సర్దుబాటు చేయడానికి మరి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న విజయరాజు గారు కొంత సమన్వయంతో వ్యవహరిస్తే ఇవన్నీ సర్దుకుపోతాయి అనేది మరి చింతలపూడి నియోజకవర్గంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది బాహాటంగా అని చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారు, జట్టి గురునాథరావు గారు ఉన్నారు, తర్వాత మాజీ ఎంసీ చైర్మన్ గారు ఉన్నారు. ఇలా వీళ్ళంతా కూడా పార్టీ కోసం పనిచేసే నాయకులు అక్కడ. మరి ఎక్కడో కొంత గ్యాప్ అయితే చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో నడుస్తుంది. మరి వర్గపోరు రాజకీయాల నేపథ్యంలో ఎంటీవీకి అందుతున్న సమాచారం మేరకు మరి పొల్లాటి బాబ్జీ గారు జెడ్పీటీసీ జంగారెడ్డిగూడెం, జెడ్పీటీసీల ఛాంబరు చైర్మన్, మరి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీని వీడే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత బలంగా వినిపిస్తున్నాయి. మరి నిన్ననే పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగిన పంచాయతీరాజ్ సమావేశానికి కూడా పొల్లాటి బాబ్జీ గారు కూడా ఆ మీటింగ్కి వెళ్ళిన సందర్భం చూస్తే భవిష్యత్తులో పొల్లాటి బాబ్జీ గారు జనసేన వైపు అడుగులు వేస్తారా, జనసేనలోకి వెళ్ళవచ్చు, వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మధ్య పొల్లాటి బాబ్జీ గారి మధ్య రాజకీయ పరంగా వర్గపోరు నడుస్తుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీలో విజయరాజు గారిని ఉండాలి, లేదంటే పొల్లాటి బాబ్జీ గారిని ఉండాలనే స్థాయికి ఈ వర్గపోరులో గందరగోళం ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు ఇక్కడ ఉండడం కంటే జనసేన వైపు వెళ్తే బెస్ట్ అనేది పొల్లాటి బాబ్జీ గారు ఆ అనుచరులు కూడా భావించారనేది మనకున్న సమాచారం. పొల్లాటి బాబ్జీ గారి యొక్క దగ్గర బంధువులు కూడా జనసేన పార్టీలు అక్కడ, వారి దగ్గర బంధువులు అక్కడ జంగారెడ్డిగూడెం ఏరియాలో ఉన్నారు. కాబట్టి వారి బంధుత్వం ఆధారంగా కూడా మరి భవిష్యత్తులో జనసేన వైపు పొల్లాటి బాబ్జీ గారు అడుగులు వేస్తారనేది బలంగా వినిపించే నేపథ్యంలో మరి ఆ వర్గం అంతా కూడా ఒకవేళ జనసేన వైపు వెళితే చింతపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలాగుంటుంది, పార్టీ బలహీనపడుతుందా, ఒక సామాజిక వర్గం అంతా కూడా జనసేన వైపు వెళ్తే అక్కడ మిగతా సామాజిక వర్గాలు మరి ఏ విధంగా వైసీపీకి బలంగా ఉంటాయి,
మరి ఇన్ఛార్జి విజయరాజు గారు ఏ విధంగా సమన్వయం చేసుకోగలరు, మరి ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎంపీ, ఏలూరు మాజీ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ గారు ఈ రెండు వర్గాల మధ్య పోరుని, ఈ రెండు వర్గాల మధ్య ఉన్న వివాదాలని సద్దుమణిగేలా ఏ విధంగా వ్యవహరిస్తారు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది చింతలపూడి వైఎస్ఆర్సీపీలు అని చెప్పి చర్చ నడుస్తుంది. మరి పల్నాడు బాబ్జీ గారు భవిష్యత్తులో జనసేన వైపు వెళ్తే కొంత ఆ పార్టీకి కొంత లోటు అనేది అక్కడ ఉన్న శ్రేణులు చెప్తున్నప్పటికీ కూడా మరి బయటికి వెళ్ళలేకుండా ఉండేలా చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కీలక నాయకులందరూ ఒక ఆలోచన చేస్తే బెటర్ అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరి అది జరుగుతుందా, లేకపోతే పల్నాడు బాబ్జీ గారు జనసేన వైపే వెళ్ళే అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం ఉందా, ఒక వెళ్ళనేకుండా ఆపే ప్రయత్నం ఏమైనా వైఎస్ఆర్సీపీలో సీనియర్లు పెద్దలు ఏమైనా ఆలోచన చేస్తారా లేదనేది కొద్ది రోజులు ఆగితే కానీ చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఎలాంటి సర్దుబాటు ధోరణి వస్తుందో రాదనేది చూడాలి. మరి థ్యాంక్ యూ. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.